మున్సిపల్ ఆబ్కాస్ కార్మికులను ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆబ్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ప్రారంభిస్తూ ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా ప్రజానీకానికి సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులను హైకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంట్ చేయాలని, ఈలోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు తీర్పు పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆబ్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు, ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు ఆబ్కాస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మున్సిపల్ ఆబ్కాస్ జిందాబాద్ ఐఎఫ్టీయూ, జిందాబాద్ ఐఎఫ్టీయూ. కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆబ్కాస్ కార్మికులకు రమారమిగా 50,000 మంది పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా 62 సంవత్సరాలు సర్వీస్ని క్రియేట్ చేస్తూ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానాలు మున్సిపల్ కార్మికులకు, ఆబ్కాస్ ఎంప్లాయీస్కి పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి హైకోర్టు న్యాయస్థానాలు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లను, న్యాయస్థానం ఇచ్చే తీర్పులను అమలు చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, బాబు సర్కార్ మీద ఉంది. పారిశుధ్య కార్మికులు అత్యంత దిగువ నుంచి వచ్చినటువంటి, అట్టడుగు దారిద్ర్య దిగువ రేఖ నుంచి వచ్చినటువంటి కార్మికులు, నగరాలు, పట్టణాలు, పంచాయతీలు శుభ్రంగా ఉన్నారంటే, శుభ్రంతో చేస్తున్నారంటే ఆ అట్టడుగున వచ్చినటువంటి కార్మికులు. ఆ కార్మికుల యొక్క అవసరాలు తీర్చవలసినటువంటి బాధ్యత, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవలసిన బాధ్యత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, బాబు సర్కార్ మీద ఉంది. న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని బేషరతుగా అమలు చేయాలి. వాళ్ళ పనులు చేస్తున్నటువంటి కార్మికులు అనేక అనారోగ్యాలతో గురయ్యి మరణించిన సంఖ్య కూడా అత్యధికంగా ఉంది. వాళ్ళ మరణాల పట్ల కూడా ఒక ప్రత్యేక ఆరోగ్యశ్రీ వ్యవస్థతో పర్యవేక్షణ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళకి పనిచేస్తున్నటువంటి పరికరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉపాధి భద్రత కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 12వ పీఆర్సీ తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, కోట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 20-25 సంవత్సరాలుగా చాలని జీతాలతో నామమాత్ర వేతనాలతోటి పనిచేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు పోరాడిన ఫలితంగా పీఆర్సీ జీతాలు, లాస్ట్ గ్రేడ్ జీతాలు అమలు చేస్తూ ఉన్నారు. మరి 11వ పీఆర్సీ కాల పరిమితి ముగిసి 3 సంవత్సరాలు అవుతూ ఉంది. కొత్త పీఆర్సీ ప్రకటించలేదు. పర్మనెంట్ ఉద్యోగులకి లేట్ అయినా సరే డిఏలు, హెచ్ఆర్ఏలు, ఏరియర్స్ ఇస్తారు. కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అవేవి ఉండవు. పీఆర్సీ ప్రకటించిన రోజు నుంచి మాత్రమే అమలవుతుంది. అందువల్ల తక్షణమే 12వ పీఆర్సీ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈరోజు మరి 20-25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే వీళ్ళంతా కూడా శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తే వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. తక్కువ జీతాలతో పని చేయించుకోవడం అంటే శ్రమ దోపిడీ చేయటమే. ప్రభుత్వాన్ని శ్రమ దోపిడీ చేస్తే ఇంకా ఉద్యోగులకి, కార్మికులకు దిక్కెవరని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఈ యొక్క ఆబ్కాస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో 50,000 మంది మున్సిపల్ ఉద్యోగులు, వారందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మరి ఇటీవలనే పంజాబ్ రాష్ట్రంలో 70,000కు పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలనే కర్ణాటకలో చేశారు.
తమిళనాడులో చేశారు, తెలంగాణలో చేశారు, ఒరిస్సాలో చేశారు, రాజస్థాన్లో చేశారు. మిగతా రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో పర్మనెంట్ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయడం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కావడం లేదని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న విధంగానే మన రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, మున్సిపల్ ఆబ్కాస్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మరి అసెంబ్లీలో ప్రకటించారు మొన్న కార్మిక శాఖ మంత్రి గారు మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని. కానీ ఇప్పుడు స్కూళ్ళు తెరిచారు, మా కార్మికులకు ఎవరికి కూడా అమ్మఒడి పడట్లేదు, పెన్షన్లు రావట్లేదు, ఇంటి స్థలాలు రావట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. మరి ఈ రోజున మున్సిపల్ కార్మికులు చాలని జీతాలతో పనిచేసే వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు కాకుండా మరి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఖరికి భర్త చనిపోయినా లేదు రిటైర్ అయినా కూడా పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అసెంబ్లీలో ప్రకటించిన తీర్పు అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేశారో దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అవసరమైతే పనులు నిలుపుదల చేసి సమ్మె కూడా చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.